సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'ప్రభాస్' గారి 'రాజసాబ్' ట్రైలర్ అయితే రిలీజ్ చేసేసారు ఇవాళ. సో, సినిమాకి ఇంకా టైం ఉన్నా కూడా తొందరనే రిలీజ్ చేయడం జరిగింది. సో, మరి హర్రర్ కామెడీ అని చెప్పారు. మరి ట్రైలర్ చూసాక మీకెలా అనిపిచ్చింది? హర్రర్ ఎలిమెంట్స్ ఎలా అనిపిచ్చాయి? 'ప్రభాస్' గారి లుక్స్ ఎలా అనిపిచ్చాయి? ఇంతగా ఏం చెప్తారు సార్ ట్రైలర్ గురించి? 'ప్రభాస్' లుక్స్ చాలా బాగున్నాయి. అంటే చాలా కాలం తర్వాత ఆహ్లాదకరంగా కనిపించాడు 'ప్రభాస్.' ఈ మధ్య కాలంలో అంటే 'బాహుబలి' తర్వాత ఏదో ఫ్రేమ్‌లో ఉన్నట్టుగా ఉండిపోతున్నాడాయన. ప్రతి సినిమాలోను. 'సాహోలో' కొంత బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది కానీ, ఆ తీసుకున్న నేపథ్యం మూలంగా ఆయన ఆ ఫ్రేమ్‌లో ఉన్నట్టుగానే కనిపించాడు. హ్మ్. తర్వాత వచ్చినటువంటి సినిమాలన్నీ 'ఆదిపురుష్' కావచ్చు, 'సలార్' కావచ్చు, ఇవన్నిట్లోనూ ఆయన ఫ్రేమ్‌లోనే ఉండిపోయాడు. ఈవెన్ 'కల్కిలో' కూడా. ఇందులో కొంచెం హాయిగా కనిపించాడు, ఆహ్లాదంగా కనిపించాడు. ఒక రకంగా 'ప్రభాస్' విడుదలయ్యాడేమో అనుకుంటున్నాను నేను. ఈ సినిమా చూసిన తర్వాత కొంచెం రిలాక్స్ మూడ్‌లో ఉన్నాడు తను. గతంలో 'మిస్టర్ పర్ఫెక్ట్' ఆ సినిమాలొచ్చినాయి ఆ టైంలో. కొంచెం ఎంటర్‌టైనింగ్ హీరోయిజము, కొంచెం చిలిపితనము మిక్స్ అయినటువంటి క్యారెక్టర్లు చేశాడు. ఆ తరహా 'ప్రభాస్' కనిపించాడు మళ్ళీ. హ్మ్. అందుకని ఇది రొమాంటిక్ కామెడీ ఉంటూనే ఒక హారర్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచేటువంటి కథగా కనిపించింది. కామెడీ అంటే ఆయన ముందే చెప్పాడు ఇది హారర్ కామెడీ అని. హారర్ కామెడీ అనేది విత్ ఈ రొమాంటిక్ బ్యాక్‌డ్రాప్ కూడా తీసుకున్నాడు. అందుకని దాదాపు ముగ్గురు హీరోయిన్‌లు ఉన్నట్టుగా మనకు అర్థమైంది ట్రైలర్‌లో. పాటలు ఇలాంటివి రివీల్ చేయలేదు గానీ, హ్మ్. 'ఆర్ఆర్' అయితే తమన్ మరొకసారి ఇంటి పేరు మార్చుకున్నట్టుగా కనిపించాడు. ఆయన 'అఖండ' టైంలో 'అఖండ 2' ట్రైలరు దాని తాలూకా కంటెంట్ వచ్చినప్పుడు ఆయన 'నందమూరి తమన్' తమన్. అన్నాడాయన బాలకృష్ణ గారు. అవును. ఆ తర్వాత ఆయన 'కొణిదెల తమన్‌గా' మారాడు గత అవును. వారం 10 రోజులుగా. హ్మ్. ఇప్పుడు ఈ రోజు నుంచి ఆయన 'ఉప్పలపాటి తమన్‌గా' కనిపించబోతున్నట్టుగా అర్థమైంది. ఓకే. ఈ 'ఆర్ఆర్' ఇవన్నీ సాంగ్స్ అవన్నీ రివీల్ చేయలేదు. ఓపెనింగే అంటే ట్రైలర్ కొంచెం నిడివిగా ఉంది. 3 నిమిషాల 45 సెకన్లు ఉంది ట్రైలర్. హ్మ్. అయితే ఇది థియేటర్‌ని టార్గెట్ చేస్తూ రిలీజ్ చేసినటువంటి ట్రైలరు. అందుకని కొంచెం దాని తాలూకా నిడివి ఉంది. కానీ కంటెంట్ చాలా బాగుంది. కంటెంట్ చాలా బాగుంది. ఆహ్, 'ప్రభాస్' డైలాగ్స్ బాగున్నాయి. గెటప్స్ బాగున్నాయి. కొంచెం ఓల్డ్ గెటప్‌లో కనిపిస్తాడు సడెన్‌గా చివర్లో. రాక్షసుడిని అని ఒక డైలాగ్ చెప్తూ సిగార్ నోట్లో పెట్టుకున్న షాట్ ఒకటుంది. హ్మ్. అది చాలా అట్రాక్టివ్‌గా ఉంది. ఆ గెటప్ చాలా అమరింది. బాగున్నాడు. బాగున్నాడు. అంటే తను ఎలా కనిపించాలో అలా కనిపించినట్టుగా అనిపించింది ఈ సినిమాలో. ఈ ట్రైలర్‌లో. సినిమా డెఫినిట్‌గా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుంది. పండగ సెలబ్రేషన్స్‌కి ఒక రకంగా కర్టెన్ రైజర్ ఈ సినిమా. 9వ తారీఖు రిలీజ్ అవుతోంది. అలాగే పాన్ ఇండియా మార్కెట్‌లో పీపుల్స్ మీడియాకి కొంచెం హైప్ తీసుకొచ్చేటువంటి సినిమాగా కూడా అనిపించింది. మారుతితో 'ప్రభాస్' సినిమా అనంగానే లోకల్ మార్కెట్‌ని గెలుచుకోవటానికి ఏదో ప్రయత్నం చేస్తున్నాడు ఈయన హ్మ్. అని అనిపించింది గానీ, ఇది బిగ్ స్కేల్ సినిమానే. బిగ్ స్కేల్ సినిమా గ్రాండియర్‌గా అనిపించింది. అలాగే వీఎఫ్ఎక్స్ చాలా బాగుంది. సంజయ్ దత్ చాలా బాగా కనిపించాడు, వినిపించాడు. అలాగే ఘోస్ట్ ఈ ఘోస్ట్ జస్ట్ ఏదో ఎగ్జార్సిస్ట్ వ్యవహారం కాదు. హిప్నో హిప్నోసిస్ ఇవన్నీ తెలిసినటువంటి ఘోస్ట్ అని ఒక డైలాగ్ ఒకటి పెట్టారు. హ్మ్. ట్రైలర్ ఓపెనింగ్ షాటే అది ఉంది. ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోవటం క్యారెక్టర్‌ని. ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోయి తన ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోవటం అనేటువంటి కార్యక్రమం ఏదో ఉంది. ఆ మట్టి రివీల్ అవుతున్నటువంటి షాటు, అలాగే ఇల్లు టర్న్ అయిపోతున్నటువంటి షాటు, ఇలాంటివి కొంచెం భయపెట్టినాయి. భయపెట్టినాయి అంటే హారర్ కామెడీ అంటే కొంచెం భయం తాలూకా ఎలిమెంట్స్ కూడా ఉండాలి. ఆ భయంకి ఒక బ్యాక్ బోన్‌గా కామెడీని నడుపుతాడు. ఎంటర్‌టైన్ అవుతూ, భయపడుతూ ఒక మిక్స్‌డ్ ఫీల్‌లో ఆడియన్స్‌ని ఉంచటము, అలా జర్నీ చేయించటము. ఓ రకంగా మ్యాజిక్ జర్నీ చేయిస్తాడు మారుతి. హ్మ్. తనకి అంటే పాన్ ఇండియా సినిమా చేసే ఛాన్స్ వచ్చినప్పుడు, అది ప్రభాస్‌తో చేసే అవకాశం వచ్చినప్పుడు, ఏదో యాక్షన్ డ్రామా ఎంచుకోకుండా, హారర్ కామెడీ నేపథ్యంలో జరిగేటువంటి ఒక రొమాన్స్‌ని వెళ్దాము
అనుకోవడంలోనే సగం సక్సెస్ అయిపోయాడు అతను. ఓకే. అంటే ఆడియన్స్ అతన్ని కొత్తగా చూడటానికి ఎలా చూడాలా కొత్తగా అని అనుకుంటున్న టైంలో ఈ సినిమా ద్వారా నేను కొత్తగా చూపించబోతున్నాను. కొత్తగా చూపించడం అంటే ఏం లేదు. అతనికి ఒక విచిత్రమైనటువంటి క్యారెక్టర్లు డిజైన్ చేయటము. పాన్ ఇండియా సినిమా అంటే ఏదో కొత్త ప్రపంచం, విచిత్ర లోకము ఆడియన్స్ ముందుకు తీసుకురావటం అనేది ఒక ఫార్ములాగా సెట్ అయిపోయి ఆ ధోరణి కథల్లో వెళ్ళిపోతున్నారు. హ్మ్. అలా కాకుండా లోకల్ మార్కెట్ కోసం చేసిన కథే అయినప్పటికీ లోకల్ కథల్ని గ్లోబల్ లెవెల్లో చెప్పగలగటం అనేది అది ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప పాన్ ఇండియా సినిమా అనగానే ఏదో చేయక్కర్లా. ఇందులో కొంచెం రూరల్ ఇది కూడా కనిపించింది. రూరల్ ఫ్లేవర్ కూడా కనిపించింది. అవును. ఆ రూరల్ ఫ్లేవర్ కనిపించటము ఇదంతా కూడా ఆర్గానిక్‌గా ఉంది. లోకల్ కథని గ్లోబల్ లెవెల్‌లో చెప్పేటువంటి ఒక ప్రయత్నం కనిపించింది. ఇది చేయవలసిన పని. హ్మ్. అందుకని దాదాపు ఈ మధ్య కాలంలో తను చేస్తున్నటువంటి రొటీన్ సినిమాలకి భిన్నంగా ఉంది. ప్రభాస్ కొత్తగా ఉన్నాడు. లుక్స్ బాగున్నాయి. డైరెక్టర్ కొంచెం శ్రద్ధ పెట్టి చేసినట్టుగా అనిపించింది. టెక్నికల్‌గా బాగుంది. అన్ని విధాలుగా ఏ విధమైనటువంటి కంప్లెయింట్ లేదు. సరదాగా కొంచెం భయపడుతూ, కొంచెం నవ్వుకుంటూ అలా ఒక మ్యాజిక్ జర్నీ చేసి బయటకొచ్చేయొచ్చు అనేటువంటి ఒక భరోసా అయితే కల్పించగలిగాడు. ఓకే. ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా డైరెక్టర్‌గా తన్ని తాను ప్రతిష్ఠించుకోవడంలో మారుతి సక్సెస్ అవుతాడనేటువంటి హోప్ అయితే ఈ ట్రైలర్ ఇచ్చింది. ఓకే సార్. సార్ సినిమాకి ఇంకా 3 నెలలు పైనే టైం ఉంది. అయినా కూడా ఇంత తొందరగా ట్రైలర్ రిలీజ్ చేయడానికి ఏమన్నా వ్యూహం అనుకోవచ్చా సార్ ఇది? వ్యూహం ఏం కాదండి. జస్ట్ హ్మ్. ప్రమోషనల్ యాక్టివిటీ లేట్ అయిపోతోంది అనేది ఒక ప్రెషర్ నడుస్తోంది ఈ మధ్య. ఓకే. అంటే పర్టిక్యులర్‌గా వార్ 2కి నడిచింది ఆ చర్చ. హ్మ్. అలాగే మొన్న వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ 'ఓజీకి' కూడా ఈ చర్చ జరిగింది. అవును. అంటే కొంత పుష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సినిమాని జనంలోకి అనేది ఈ సంఘటనల నుంచి ప్రపంచానికి అర్థమైంది. హ్మ్. రెండోది ఆయన కొంచెం ముందు జాగ్రత్తగానే వెడుతున్నాడు. 'విశ్వప్రసాద్' గారు పీపుల్స్ మీడియా నుంచి వస్తున్న రెండో సక్సెస్‌ఫుల్ సినిమా ఇది. మొన్న 'మిరాయి' చూసాం. హ్మ్. 'మిరాయి' తర్వాత మళ్ళీ ఒక సక్సెస్ కొట్టబోతున్నాడు ఈయన అనేటువంటి ఒక హింట్ అయితే ఇచ్చింది ట్రైలరు. హ్మ్. అందుకని ప్రమోషన్‌లో ఎక్కడా వెనకబడకూడదు. సినిమాని ప్రాపర్‌గా జనంలోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా అలా కంగారుగా కాకుండా కొంచెం ప్లాన్డ్‌గా పద్ధతి ప్రకారం హడావిడి పెట్టకుండా, జనాల్ని హడావిడి పెట్టకుండా, తాము హడావిడి పడకుండా కొంచెం లీజర్‌గా ప్లాన్ చేసుకోవటానికి ఈ టైం తీసుకున్నారు. హ్మ్. కాబట్టి ఇప్పుడు నెమ్మదిగా 2 పాటలు రిలీజ్ చేస్తే ఓ 15 రోజులు గడిచిపోతుంది. జనాలు ఆ మూడ్‌లోకి వెడుతూ ఉంటారు. హ్మ్. ఇక్కడ లోకల్‌గా ఒక ఈవెంటు, పాన్ ఇండియా మార్కెట్ కోసం ఒక ఈవెంటు హ్మ్. చేసి అక్కడ కూడా ప్రమోషన్ యాక్టివిటీ పెంచాలి. ఓకే. పెంచాల్సినటువంటి అవసరం ఉంది. పెంచకపోతే ఏమవుతుందో మనం చూసాం. మొన్న హ్మ్. 'ఓజీ' సినిమాకి అక్కడ రిసెప్షన్ ప్రాపర్‌గా అనిపించలేదు. హ్మ్. అందుకని 2, 3 ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పాన్ ఇండియా సినిమాలకు ఆర్గనైజ్ చేయటం అనేది 'పుష్ప 2'కి చూసాం మనం. హ్మ్. అలాగే 'గేమ్ చేంజర్‌కి' చేశారు. కొంచెం ప్లాన్ చేసి లార్జ్ స్కేల్‌లో వెడుతున్నారు. హ్మ్. అలాంటి సందర్భం ఈ సినిమాకి క్రియేట్ చేయడం కోసం ఒక ప్రాపర్ టైం